హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? శ్రావణ శుక్రవారాలు ఎలా చేసుకుంటున్నారండి? నేనైతే శ్రావణ శుక్రవారాలు మొదలు కాకముందు నా పూజ గదిని నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. నేనైతే ఇది కుడి చేత్తోనే రాశానండి, కరెక్ట్గానే రాశాను. ఇది వీడియోలో అలా పడింది. మా గూడు చాలా చిన్నదండి, అందువల్ల నేను పెద్ద పెద్ద పటాలు పెట్టను. పెడితే ఒక్క పటమే పట్టుద్ది. ఇప్పుడు ఈ చిన్న చిన్నవి పెడితేనే నాకు కరెక్ట్గా ఎంత స్పేస్ ఉంటుందంటే దీపం మీద వెలిగించుకొని నైవేద్యం పెట్టుకునేంత స్పేసే ఉంటుంది, పూలన్నీ పెట్టగా కూడా. అందువల్ల ఏంటంటే నావన్నీ చిన్న చిన్నగా ఉంటాయన్నమాట. చిన్న గూడు కాబట్టి చిన్న చిన్న విగ్రహాలు, అలా పటాలు కూడా అలా స్టిక్ చేసి అలా పెట్టుకున్నాను అనమాట. మీరు ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే అది చాక్ పీస్‌తో గీసానండి. దాని చుట్టూ మళ్ళీ పసుపుతో గీసి కుంకుమతో బొట్లు పెట్టాననమాట. అలా డెకరేట్ చేసుకున్నాను సింపుల్‌గా. లోపల కూడా ఓము, స్వస్తికు అవి కూడా రాశాను. మీరు అవి కూడా చూడండి. అదిగోండి క్లాత్ పరిచి దేవుడి పటాలు అన్నీ గంగాజలం ఉంటుంది, గంగాజలంతో నీట్‌గా తుడుచుకొని నీట్‌గా సర్దుకున్నాననమాట. ఇదిగోండి ఇలా రాశాను. చివరికి అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చింది. నాకు తోచింది నేను చేశానండి. లోపలైతే ఇదిగోండి ఇలా రాశాను. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.